పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామమే అని చెప్పాలి. తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు స్వరాలు మరింత బలపడుతున్నాయి. దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీఏకు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నారనే వార్తల మధ్య పార్టీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్ టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ను లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహువా ఆగ్రహానికి కారణం ఏంటి? అసలు టీఎంసీలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్. తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం మరింత ముదురుతోంది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్సభ సభ్యులు ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాసినట్లు వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో టీఎంసీ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా సోషల్ మీడియా వేదికగా తిరుగుబాటు ఎంపీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా యూసుఫ్ పఠాన్ను ఉద్దేశించి సిగ్గు ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ ప్రజల తీర్పు కోరండి అంటూ సవాల్ విసిరారు. అమిత్ షా పిలవగానే ఢిల్లీకి పరుగులు తీస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మహువా మొయిత్రా వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఎంపీలు టీఎంసీ గుర్తుపై గెలిచారని, వారి విజయం ఎన్డీఏది కాదని ఆమె స్పష్టం చేశారు. పార్టీ మద్దతుతో గెలిచి ఇప్పుడు వేరే కూటమికి మద్దతు ఇవ్వడం ప్రజా తీర్పుకు వ్యతిరేకమని మండిపడ్డారు. అయితే ఈ పరిణామాలపై యూసుఫ్ పఠాన్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు తిరుగుబాటు ఎంపీలు ఢిల్లీలో సమావేశాలు నిర్వహించడం, ఎన్డీఏ నేతలతో భేటీలు జరపడం రాజకీయ వేడి మరింత పెంచుతోంది. టీఎంసీలో మొదలైన ఈ రాజకీయ సంక్షోభం ఎటు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తిరుగుబాటు ఎంపీల నిర్ణయం పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అయితే స్ట్రీట్ ఫైటర్ గా పేరుగాంచిన మమత ఈ రాజకీయ పెను తుఫాన్ నుంచి బయటపడి పార్టీని పునర్నిర్మిస్తారని ఆమె అభిమానులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.